బ్యాంకుల్లో గోల్డ్ లోన్‌లు పెట్టుకునే వారందరికీ సంబంధించి రూల్స్ అయితే గనక మారబోతున్నాయి. ఆర్‌బీఐ ఇప్పుడు గోల్డ్ లోన్‌లపై తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తోంది. అసలు ఏం జరిగింది అని చూస్తే గనక ఈ మధ్య కాలంలో గోల్డ్ లోన్‌లు అయితే గనక విపరీతంగా పెరిగిపోయాయి. అంటే ఏ అవసరం వచ్చినా కూడా ఇమ్మీడియేట్‌గా మనం పెట్టుకునే లోన్ ఏదైనా ఉందంటే ఇంట్లో ఉన్న బంగారం బ్యాంకులో పెట్టుకుంటే సురక్షితంగా ఉంటుంది. అలాగే ఇమ్మీడియేట్‌గా డబ్బులు కూడా వస్తాయని చాలా వరకు కూడా బ్యాంకు లోన్‌లో గోల్డ్ లోన్‌లో ఎక్కువ పెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇదే విషయంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఈ బంగారం రేట్లు అయితే గనక హెచ్చుతగ్గులైతే ఉండడం జరుగుతుంది. మాక్సిమం పెరుగుతున్నాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి రేట్లు ధరలు కూడా తగ్గిపోతున్నాయి. సో ఇప్పుడు ఈ విషయంపై ఆర్‌బీఐ ఏం చెప్తోంది అంటే గనక ఎల్‌టీవీ నిష్పత్తి ప్రకారం బ్యాంకులన్నీ కూడా లోన్‌లు అయితే ఇస్తున్నాయి. అంటే మీకు మీ బంగారం వాల్యూని బట్టి ఇంత పర్సెంటేజ్ లోన్ అనేది ఇస్తున్నారు. మాక్సిమం ఈ జాతీయ బ్యాంకులన్నీ కూడా 70-72% వరకు కూడా ఈ ఈ లోన్లు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక ₹1,00,000 బంగారం పెడితే 70,000-72,000, 75,000 కూడా లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు అంటే ప్రైవేటు బ్యాంకులు ఉంటాయి. కొన్ని మీరు చాలా మందికి తెలుసు. ప్రైవేట్ బ్యాంకులు అయితే కనుక ఫైనాన్స్ సంస్థలు అలాంటివి కూడా గోల్డ్ లోన్లు ఇస్తాయి. అవైతే 80-90% కూడా లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళిపోతుంది ఈ మధ్య కాలంలో. అంటే గత 18 నెలల్లో చూస్తే ఒకప్పుడు 1,00,00,000 2024 మార్చి ఆ టైంలో ఏప్రిల్ టైంలో 1,00,00,000 రుణాలు అయితే ఉండేది. కేవలం ఈ 1.5 ఇయర్‌లో ఈ సంవత్సరంన్నరలోనే 3,50,000 దగ్గరగా గోల్డ్ లోన్లు అయితే కనుక పెరిగిపోయాయని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇదే విధంగా కంటిన్యూ అయితే పొరపాటున బంగారం ధర కాస్త ఒక 10-15% గనక రేటు పడిపోయింది అంటే గనక ఈ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు అన్నీ కూడా ఈ రిస్క్‌లో పడిపోతాయి. మొత్తం కూడా ఇబ్బందుల్లో పడిపోతారని చెప్పి ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలాగే సీనియర్ బ్యాంకర్లు కూడా దీనిపై అయితే ఖచ్చితంగా దృష్టి సారించాలి. అంతంత లోన్లు అయితే ఇవ్వకూడదని అయితే గనుక ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పొరపాటున ఇప్పుడు ₹1,00,000కి ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థలు అయితే 80,000-90,000 వరకు కూడా లోన్స్ ఇస్తే మీకు పొరపాటున ఒక 10-15% గోల్డ్ రేట్ కనుక పడిపోయినట్లయితే మీ బంగారం విలువ 80,000కి అయిపోతుంది. అలాంటప్పుడు మీరు 90,000 ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ₹1,00,000 అక్కడ కట్టి ₹80,000 బంగారం అయితే విడిపించుకోరు కదా! అలాంటి సమయంలో బంగారం తాకట్టు పెట్టిన ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అది బ్యాంకుల్లోనే వదిలేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ ఫైనాన్షియల్ సంస్థలన్నీ కూడా రిస్క్‌లో పడిపోతాయి. అలాగే బ్యాంకులు కూడా రిస్క్‌లో పడతాయి. సో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం అయితే ఎందుకంటే ఈ మధ్య కాలంలో గోల్డ్ లోన్ పెరిగిపోవడం వల్ల. సో ఇక నుంచి ఆర్‌బీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని బ్యాంకులకి కూడా రూల్స్ అయితే మార్చే దిశగా ఆలోచనలో ఉన్నారు. సీనియర్ బ్యాంకర్లు కూడా ఇదే అంశాలపై సలహాలు అయితే ఇస్తూ ఉన్నారు. సో త్వరలోనే ఏప్రిల్ లేదా మార్చి తర్వాత నుంచి అయితే గనుక గోల్డ్ లోన్‌కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు ఇచ్చేంత పర్సెంటేజ్ ఇవ్వకూడదు. కొంచెం తగ్గించేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.